హలో హలో. ఏంటి వెనక గోల? ఉత్తమ మహిళ పోటీలో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందే. ఓనిడా టీవీ ఇచ్చారు, అదే ఫిక్స్ చేస్తున్నారు. నువ్వు హ్యాపీయే కదా? అచ్చా నాకు అక్కడంతా సెట్ అయిపోయిందా? నా పొంద సెట్ అయింది. నేనంటే ఇక్కడ ఎవరికి పడట్లా. ఏం పర్లేదులేవే, మెల్లగా నచ్చుతావు అందరికి. టైం లేదు, ఫాస్ట్ గా నచ్చేయాలి. నువ్వు విడిగిరా. నేనెందుకు అక్కడికి వచ్చి ఏం చేయను? ఇక్కడ అనసూయ అని నీకంటే ఉత్తమ మహిళ ఉంది. నేను ఇప్పుడు తనకంటే బెస్ట్ అనిపించుకోవాలా. నువ్వు కొంచెం హెల్ప్ చేస్తే నేను వంటలు అవి ఇవి చేసి వాళ్ళని పడేస్తా. ఏంటి, నిజంగానే రమ్మంటున్నావా ఏంటి? ఉత్తమ మహిళ అంటే ఇంటిని మొగుడిని చూసుకునేది ఒక్కటే కాదువే, ఫ్రెండ్ ని కూడా చూసుకోవాలా. అది కాదే, మా ఆయనకి నా చేతి వంట లేకపోతే ముద్ద దిగదు. అర్థం చేసుకోవే. పైగా అందరూ టీవీ చూడడానికి కూడా వచ్చారే. పెట్టుకోవే, అన్నం తింటా టీవీ చూసుకుంటా కూర్చొని. అన్నీ మర్చిపోయినావు కదా. నాకు కూడా మంచి ఫ్యామిలీ దొరుకుతుంది అనుకున్నా. సరే, నా లైఫ్ ఇంతే అనుకుంటా. అందరికి నీలాగా ఒక ఫ్యామిలీ దొరుకుతుందా? చిన్నప్పుడు ఏమి చేసినాడే నీకు గుర్తుందా? మన అనాథాశ్రమంలో నేను దాచిపెట్టుకునే డబ్బులతో నీకు రిబ్బన్లు పౌడర్లు కొనిస్తే అది చూసే కదా, అబ్బబ్బా ఏముంది బాబా అని నేనే తీసుకుని పోయినాను నన్ను వదిలేసి. ఇప్పుడు ఎందుకే అవన్నీ? అంతా నా తర్వాత. నాలాగా నాకు కూడా ఫ్రెండ్ ఉంటే ఏముండేదిలే. ఉసే, ఎంత దారుణంగా డ్రామాలు ఆడుతున్నావే. శ్రీదేవి జయప్రద రిటైర్ అయిపోచ్చే. అస్సలు పనికిరా నీ ముందర. మా ఇంట్లో ఇంతకంటే పెద్ద డ్రామా నడుస్తుంది. ఎంత అడుగుతున్నాను చూడు. నేను ఎప్పుడైనా ఏమన్నా అడిగినానా? ఎప్పుడు 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 అడగలేదే, ఎప్పుడు అడుగుతూనే ఉంటావా? ఈ మధ్యలో ఎప్పుడన్నా అడిగినానా? మొన్ననే కదా అడిగావు. పోనీ ఈ నెల ఎప్పుడైనా అడిగినానా చెప్పు. నువ్వు వస్తావా రావా చెప్పవే అంతే. వస్తాలే, ఏడవకు. రాక చస్తానా? ఓకేవే. వస్తున్నారండి. చికెన్ కూడా మెంతుకూర వంట మసాలా వచ్చా. ఏంటి, ఇప్పుడే కదా అడుగు పెట్టాను, అప్పుడే మొదలెట్టేసావు. కాస్త ఫ్రెష్ అయ్యి మెల్లిగా కాదు, ఫాస్ట్ గా పెళ్లి దగ్గరికి వస్తాంది. మామగారు అనితో మాట్లాడలేదు అని బయటకు చెప్పుకోవట్లేదు, కానీ చాలా బాధపడుతున్నాడు. మళ్ళా వాళ్ళ ఇంట్లో నచ్చే టైప్ ఒక్క టాలెంట్ కూడా లేదు నా దగ్గర. అనసు తుక్కు లేపుతాంది. చిగురు చింత చికెన్ కూర నీకు వచ్చా? చిగురు చింత కాదే, చింత చిగురు. అవన్నీ నేను చూసుకుంటా గానీ ముందు ఇంటికి వెళ్దాం కదా. అంటే నేను ఇంట్లో పెట్టుకోలేనులే. మరి లోపల బాగుంటుంది. రూమ్ తెచ్చే ఉంది. ఉసే, నిజంగా నన్ను ఇక్కడ ఉండమంటున్నావా? బాగుంది కదా. ఏం బాగుంది, దిక్కుమాలిన లాడ్జ్. బాగుంది. పని చేయట్లేదే. నువ్వు వచ్చినావు కదా, ఇంకంతా సెట్ చేస్తాలే. చేస్తానే, చేయక చేస్తానా? నిన్ను ఇక్కడే ఉంచుకుని ఆ ఇంట్లో చక్రం తిప్పుతా చూడు. ఉంచుకుని అనకే ఏదోలా ఉంది. ఐ కీప్ యూ హియర్ అండ్ ఐ డూ చక్రం దే. కీప్ కూడా అనకే బాలేదు. నేను నేనే పెట్టుకుని ఆ ఇంట్లో చక్రం తిప్పుతాను చూడు. అనసూయ క్లచక్. 5 నిమిషాలు రెడీ అవ్వు, యుద్ధానికి సిద్ధమవుతాం. మొత్తానికి నాటక పనులు కళ్యాణ మండపం వచ్చింది. ఇదంతా మీ సహకారం వల్లే. పెద్దోడు కూడా టైంకి వచ్చాడు. రేపు అమ్మాయి పెళ్లి కూడా ఇక్కడే జరిపించేద్దామండి. ఏమంటారా గారు? తప్పకుండా. రామనాథ్ గారు, ఏంటండి కేసులో టికెట్ ఇచ్చారంట? అది నా ఒక్క నిర్ణయం కాదు, పార్టీ పెద్దల నిర్ణయం అంటారు. ఏమన్నా మేము గుర్తుకురావండి మీ పార్టీ పెద్దలకి? ఇప్పుడు పార్టీ డబ్బులు కావాలంటే మధుసూదన్ కావాలి, ఓట్లు వేయించాలంటే మధుసూదన్ కావాలి, కానీ టికెట్కి మాత్రం పనికిరాదు. అయినా ఎవరికైనా టికెట్